హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీని ఇలా రెడీ చేసుకోండి. గ్రేవీ థిక్గా వస్తుంది. బీరకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. బీరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. ఇది బీరకాయ కర్రీ అని కూడా గుర్తుపట్టరండి. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది అన్నం, చపాతీ, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బీరకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా నేను ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక 1/2 kg బీరకాయలను తీసుకున్నానండి. 500 grams బీరకాయలను తీసుకున్నాను. అన్నిటిని కూడా సేమ్ సైజులో ఇలా సన్నవి తీసుకున్నాను. ఒక్కొక్క బీరకాయని తీసుకొని దాని పై పొట్టు మొత్తం తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని మిగతా వాటి పొట్టును కూడా తీసేయాలి. తర్వాత అన్నిటిని కూడా ఒక 2 సార్లు బాగా కడిగి ఇలా చూపించినట్లు 2 ఇంచులంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా 2 సైడ్లు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించినట్లు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా మనం గ్రేవీ కర్రీ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఆ గ్రేవీ అనేది బీరకాయ ముక్కలోకి పోయి బీరకాయ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. బీరకాయ లాగా కూడా ఉండదండి, కొంచెం స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. బాగా అడుగు వరకు కట్ చేయకుండా కొంచెం మిడిల్ వరకే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించినట్లు కట్ చేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అరచెక్క నిమ్మరసం అందులో పిండుకోవాలి, గింజలు లేకుండా. దాని జ్యూస్ మొత్తం అందులో పిండుకున్న తర్వాత మనం వేసుకున్న శనగపిండి, పసుపు, ఉప్పు, అలాగే నిమ్మరసం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా పట్టించుకొని మనం మిగతా ప్రాసెస్ చేసేంతవరకు దీన్ని ఇలాగే ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. మీరు పల్లీలు కొబ్బరితోనైనా రెడీ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం పల్లీలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టీ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక గుప్పెడన్ని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసి చూస్తే చాలా క్రిస్పీగా అయిపోయిందండి. ముక్కలు అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా కాడలతో సహా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ఇందులో వేసుకోవాలి. టమాటాలను కూడా డైరెక్ట్ వేసుకొని ఇందులోనే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న బీరకాయ ముక్కల్ని డైరెక్ట్ అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టాస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి. బీరకాయలు లేతగా తీసుకున్నాం కాబట్టి ముక్కలు అనేది తొందరగా ఫ్రై అయిపోయాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టేస్టీ బీరకాయ గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అది కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, చూసారా గ్రేవీ కొంచెం తిక్కుగా అయిపోయింది కదా. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని బీరకాయ ముక్కలను కూడా కొద్దిసేపు ఇందులో ఉడికించుకోవాలి. అలాగైతేనే ఆ గ్రేవీ అనేది ముక్కలకు పట్టి ముక్కలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. జ్యూసీగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంటాయి. ఇలా ముక్కలన్నింటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరలా దానిపై మూత పెట్టేసుకొని గ్రేవీ తిక్కుగా అయిపోయి అలాగే ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిందండి. చూసారు కదా గ్రేవీ ఎంత తిక్కుగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే బట్ వెరీ టేస్టీ. చాలా సూపర్గా ఉందండి ఈ కర్రీ. అన్నం, చపాతీ, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న గ్రేవీ కర్రీని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే బీరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందని మీరే కామెంట్ చేస్తారు. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మళ్ళీ ఇలాగే కావాలని అడగక మానరండి. చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీరకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.